శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఒక ముఖ్య సూచన చేసింది. భక్తుల రద్దీని నియంత్రించి అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లపై కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై టికెట్ పై ముద్రించిన సమయానికే భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తారు. ముందుగానే వచ్చిన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి రావడంతో క్యూ లైన్లలో అనవసరమైన రద్దీ తగ్గి దర్శనం మరింత సాఫీగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భక్తులు సమయానికి ముందే వచ్చి క్యూ లైన్లలో చేరడం వల్ల ఒక్కసారిగా పెద్ద రద్దీ ఏర్పడేది. దీనిని నివారించేందుకు ఈ కొత్త విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. తిరుపతిలో బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి మెట్ల వద్ద సర్వదర్శనం టోకెన్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ప్రత్యేక దర్శనం టికెట్లను భక్తులు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తుల రద్దీని అంచనా వేసేందుకు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. క్యూ లైన్లు, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన AI ఆధారిత కెమెరాల ద్వారా భక్తుల సంఖ్యను గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికే చేరుకుంటే శ్రీవారి దర్శనం సులభంగా, ప్రశాంతంగా పూర్తవుతుందని TTD సూచిస్తోంది.